Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. కలియుగం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన 4 సత్యాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హిందూ ధర్మ గ్రంథాలలో కలియుగాన్ని అత్యంత భయానకంగా అభివర్ణించారు. కలియుగం అన్నది ఒక కారాగారం వంటిదని, పూర్వజన్మలో పాపాలు చేసిన వారు తమ పాప ఫలితాలను అనుభవించడం కోసం కలియుగంలో జన్మిస్తారని తెలుపబడుతుంది. కలియుగంలో దుఃఖం లేకుండా పరిపూర్ణంగా ఉన్న ఒక్క మానవుడు కూడా కనిపించడు. శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో రాబోయే కలియుగం ఎలా ఉండబోతుంది అని పూసగుచ్చినట్టు వివరించారు. ఒకరోజు ధర్మరాజు లేని సమయంలో మిగిలిన 4 పాండవులు శ్రీకృష్ణుణ్ణి కలియుగం ఎలా ఉంటుంది అని అడుగుతారు. శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అని అంటాడు. 4 దిక్కులలో బాణాలను వేసి తలో దిక్కుకు వెళ్ళి వాటిని తీసుకొని రమ్మంటాడు. భీమ, అర్జున, నకుల, సహదేవులు 4 ఆ బాణాలను వెతుకుతూ తలో దిక్కుకు వెళ్తారు. కొద్ది దూరం వెళ్ళాక అర్జునుడికి బాణం దొరుకుతుంది. ఇంతలోనే ఒక మధురగానం వినిపిస్తుంది. అటువైపుగా చూస్తాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బతికున్న కుందేలును పొడుచుకుని తింటూ ఉంటుంది. దీన్ని చూసిన అర్జునుడు నివ్వెరపోతాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరుతాడు. భీముడికి కూడా బాణం దొరికిన చోట నీరు ఉన్న 4 బావుల మధ్య ఎండిపోయిన బావి కనిపిస్తుంది. దీనికి అతను ఆశ్చర్యపోతాడు. అక్కడ నుంచి కృష్ణుడి దగ్గరకు బయలుదేరుతాడు. నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన లేగదూడను గాయాలయ్యేలా నాకుతూ ఉంటుంది. చుట్టూ ఉన్న జనం అతి కష్టంతో దూడను ఆవు నుంచి వేరు చేస్తారు. ఈ సన్నివేశం చూసిన నకులుడికి ఆశ్చర్యం వేస్తుంది. అతను కూడా వెనుదిరిగి వెళ్ళిపోతాడు. మరో దిక్కుకు వెళ్లిన సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పై నుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుతూ దారిలో ఉన్న చెట్లన్నీ పెకలిస్తూ వచ్చి ఒక చిన్న మొక్క వద్ద ఆగిపోతుంది. ఏం జరుగుతుందో సహదేవుడికి అర్థం కాలేదు. 4 వచ్చి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి తమ సందేహాలు తీర్చుకుంటారు. ముందుగా అర్జునుడికి వచ్చిన సందేహాన్ని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలిని కోయిల పొడుచుకు తిన్న విధంగా భక్తులను దోచుకుంటారు. తరువాత భీముని సందేహం వివరిస్తూ కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా కూడా సహాయం చేయరు. అలాగే నకులుడికి వచ్చిన సందేహాన్ని వివరిస్తూ ఎలాగైతే దూడను ఆవు గాయాలయ్యేలా నాకుతుందో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గారం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. సహదేవుడికి వచ్చిన సందేహాన్ని వివరిస్తూ కలియుగంలో ప్రజలు మంచి నడవడికను కోల్పోయి పర్వతం మీద కొండరాయి దొర్లినట్టుగా పతనం అవుతారు. భగవన్నామం అనే చిన్న మొక్క తప్ప ఎవరూ వారిని కాపాడలేరని శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.